సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ గీతా కుమారి సూచించారు. గూడూరులోని పోలీస్ సబ్ డివిజనల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ఫోన్ చేసి ఓ కేసులో మిమ్మల్ని అరెస్టు చేస్తున్నామని, అరెస్టు కాకుండా ఉండాలంటే ఖాతా సొమ్ముకు పంపాలని చెబుతారన్నారు. ఈ క్రమంలో భాగంగానే పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయుడి నుండి 60 లక్షలకు పైగా నగదు వసూలు చేసినట్లు ఆమె వివరించారు. రిగార్డింగ్ సైబర్ క్రైమ్స్ రీసెంట్గా అంటే ఒక 4 to 7 days అనుకోండి, రిటైర్డ్ హెడ్ మాస్టర్ ఏజ్ 65 to 70 years ఎంత అమౌంట్ లాస్ట్ అయినారంటే 66 lakhs వాట్సాప్ కాల్ చేశారంట. చేసి ఇట్లా మీ ఫ్యామిలీ మెంబర్స్ పలానా క్రైమ్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, వాళ్ళని అరెస్ట్ చేస్తున్నాము, వాళ్ళని అరెస్ట్ చేయకుండా ఉండాలి అంటే మీరు మాకు అమౌంట్ ఇవ్వాలన్నారు. సరే ఫస్ట్ అమౌంట్ అది కూడా 3 బ్యాంక్స్ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. వితిన్ 2 to 3 daysలోనే 66 లక్షలు. వాళ్ళకి క్లియర్గా ఉంది ఇట్లా సిఐడి అని చెప్పి ఒక పక్కన డిపార్ట్మెంట్లో ఫ్లాగ్ ఉంది, ఒక పక్కన నేషనల్ ఫ్లాగ్ ఉంది. లిటరల్గా చూస్తే ఏంటంటే ఇది డిపార్ట్మెంట్ లాగే ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే అరెస్ట్ చేశారేమో అన్నట్టుగానే ఉంది. ఎవరైనా నమ్ముతారు, కానీ నిజంగా అరెస్ట్ చేస్తే పోలీస్ వాళ్ళు వస్తారు కదా, కానీ అరెస్ట్ ఎక్కడ చేస్తారు? పోలీస్ వాళ్ళు సీన్కి వెళ్ళడము, స్పాట్ లోనో అరెస్ట్ చేస్తారు. డిజిటల్ గా ఎవరైనా అరెస్ట్ చేశారా? లేదు కదా. సో మీడియా ద్వారా నేను పబ్లిక్కి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, దయచేసి ఇలాంటి వాట్సాప్ కాల్ కానీ ఫేక్ కాల్స్ వస్తే దయచేసి ఆన్సర్ చేయకండి, ఇమీడియట్గా బ్లాక్ చేయండి. ఎవ్వరు డిజిటల్గా అరెస్ట్ చేయరు. మీకు అంతగా డౌట్ ఉంటే ఇమీడియట్గా నియర్ బై పోలీస్ స్టేషన్కి అప్రోచ్ అవ్వండి. లేదు పొరపాటున ట్రాన్స్ఫర్ చేశారు అనుకుందాం అమౌంట్, ఇమీడియట్గా 1930కి కాల్ చేయండి. ఇట్స్ టోల్ ఫ్రీ నెంబర్. అట్లీస్ట్ అమౌంట్ ఫ్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసేదానికన్నా ముందు ఫస్ట్ ఏంటంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ డిటెక్షన్ అంటారు కదా. సో ఆన్సర్ చేయకండి. నిజంగా మీ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారంటే మీ ఫ్రెండ్స్నో మీ రిలేటివ్స్నో కాల్ చేసి కనుక్కొని తెలుస్తుంది కదా నిజంగా అరెస్ట్ చేశారో లేదో అని. ఆ 66 lakhs ట్రాన్స్ఫర్ చేశారు కదా, ఎంత అమౌంట్ రిటర్న్ అయింటుంది అనుకుంటున్నారు? అది కూడా వేరియస్ లేయర్స్లో ఫ్రీజ్ అయి ఉంది. సో దయచేసి ఈ సైబర్ క్రైమ్స్ ద్వారా ఎక్కువ మంది ఇబ్బంది పడేది ఎవరంటే బాగా చదువుకున్న వాళ్ళు, ఇంజనీర్స్ కావచ్చు, టీచింగ్ ఫీల్డ్ కావచ్చు, సాఫ్ట్వేర్ కావచ్చు, ఇలా వేరియస్ వింగ్స్ అనమాట. అండ్ ఇంకొకటి లింక్స్ అన్నీ వస్తుంటాయి, బ్లూ కలర్లో హైలైట్ ఉంటాయి, అవి మాత్రం క్లిక్ చేయకండి, ఓపెన్ చేయకండి. మనకు తెలియకుండానే మన అకౌంట్లో ఉన్న అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది, మనకు పర్సనల్ డేటా కూడా షేర్ అయిపోతుంది. దయచేసి ఇది పబ్లిక్ ఇవన్నీ గమనించాలని కోరుకుంటున్నాను.